క్రీడాకారులకు సరైన మౌలిక సదుపాయాలు కల్పిస్తే మరింత సాధన చేసి తమలోని ప్రతిభను ప్రపంచానికి చాటగలరని రాజమండ్రి ఎంపీ సిటీ నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ మార్గాని భరత్రామ్ అన్నారు. స్థానిక 2వ వార్డు వెంకటరామయ్య నగర్లో సిటీ బ్యాడ్మింటన్ కోర్టు వద్ద 99 లక్షలతో నూతనంగా నిర్మించిన స్క్వాష్ కోర్టును ఆయన ప్రారంభించారు. అలాగే సిటీ బ్యాడ్మింటన్ కోర్టు వద్ద 3 కోట్లతో చేపట్టే ఇండోర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మాణ పనులకు ఎంపీ శంకుస్థాపన చేశారు. అంతకుముందు 10వ వార్డు మోడల్ కాలనీలో 50 లక్షలతో నిర్మించిన మున్సిపల్ పార్కును ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలలో ఎంపీ భరత్ మాట్లాడుతూ వివిధ అభివృద్ధి కార్యక్రమాలతో రాజమండ్రి నగరాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నామని తెలిపారు. ప్రతి అభివృద్ధి పని ప్రజలకు ఉపయోగపడాలన్నదే లక్ష్యంగా చేపడుతున్నామని అన్నారు. అయితే ప్రతిపక్షాలు నగరంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి జీర్ణించుకోలేక ఇష్టానుసారం విమర్శలు, ఆరోపణలు చేస్తున్నారన్నారు. అది మంచి పద్ధతి కాదన్నారు. సద్విమర్శలను స్వాగతిస్తానన్నారు. అలా కాకుండా బురద జల్లడమే పనిగా పెట్టుకుని విమర్శకులు చేయడం గొప్ప కాదన్నారు. తన లక్ష్యం మాత్రం నగరం అన్ని రకాలుగా అభివృద్ధి చెందాలి, విశ్వనగరంగా ప్రపంచపటంలో నిలపాలన్నదేనన్నారు. ప్రజలు తాను చేస్తున్న అభివృద్ధిని చూసి ఆస్వాదిస్తున్నారు, అభినందిస్తున్నారు, మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నారు. ఇంతకంటే ఏమి కావాలన్నారు. కమిషనర్ కె దినేష్ కుమార్, ఆర్ఎంసీ ఎస్ఈ పాండురంగారావు, వైసీపీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.